హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా రైల్వే నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అంటే రెండు రకాలుగా నోటిఫికేషన్లు అనమాట. ఒకటి ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి మనకి ఇక్కడ ఉందన్నమాట క్లియర్గా. సబ్ ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే ఇది రైల్వే. అంతేకాకుండా కానిస్టేబుల్ ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్ ఇన్ ఇండియన్ రైల్వేస్ వాజ్ పబ్లిష్డ్ ఎంప్లాయీ న్యూస్. అంటే ఇంతకుముందు ఇది మనకు విడుదల చేశారు. కాకపోతే అందరూ కొన్ని ఛానల్స్ అయితే ఫేక్ న్యూస్ అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనమాట. కాకపోతే మనకి ఇది వాళ్ళే అంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళే రియాక్ట్ అయ్యి ఇది మేమే పబ్లిష్ చేశామని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. అందుకని ఇదైతే ఎవరు ఫేక్ న్యూస్ అని అయితే ఎవరు అనుకోవద్దు. ఇది వచ్చేసరికి రియల్గా వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే వాళ్ళు పబ్లిష్ చేసిన నోటిఫికేషన్. ఇక మొత్తం అంటే దీంట్లో డీటెయిల్స్ మొత్తం పబ్లిష్డ్ మనకు ఎప్పుడు నోటిఫికేషన్ అంటే అఫిషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు మనకు విడుదల చేస్తారంటే 15/4/2024 ఈ డేట్న వాళ్ళకి అఫిషియల్ అంటే ఇది కూడా వాళ్ళే. కానీ దీని నుంచి ఇంకో స్పెషల్గా అయితే మొత్తం అన్ని రకాల గురించి అయితే మనకు చెప్తారనమాట. ఈ డేట్ని అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అండ్ ది లింక్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ సేమ్ డే ఆన్ ది అఫిషియల్ వెబ్సైట్. అంటే మీరు ఎప్పటి నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే 15/4/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఆన్లైన్ అఫిషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి మనకు దగ్గరలో ఏ వెబ్సైట్ అంటే ఎక్కడి నుంచి మీరు అహ్మదాబాద్ ఉంది దీని నుంచి అక్కడి నుంచి మొత్తం ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఫుల్ డీటెయిల్స్లో అయితే తెలుస్తాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ పోస్టుకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి మనకి ఇక్కడే మెన్షన్ చేశాడు. ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్లో అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కానిస్టేబుల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ మెండర్లీ ఇండివిజువల్ మస్ట్ హ్యాస్ పాస్డ్ విత్ మెట్రికులేషన్ ఎగ్జామ్. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఎస్ఐ పోస్ట్ కనుకో అంటే మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్ఐ పోస్ట్కి 1 must have purchased a bachelor డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఈ పోస్ట్కి అయితే మీరు అర్హులే అనమాట. ఇకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్ఐ ద అప్లికేషన్ విల్ బి 20 years to 25 years అంటే ఈ మధ్యన అయితే ఉండాలన్నమాట. 5 years మధ్య అంటే 20 years నుంచి 25 years మధ్యలో ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎస్ఐ పోస్టులకు. అదే కానిస్టేబుల్ పోస్ట్ అనుకో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ సేమ్ అంటే SC/ST వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇలా అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి అది. ఇంకా పోతే ఆర్పిఎఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీరు అప్లై చేసేటప్పుడు అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 500 అయితే ఆన్లైన్ చలన కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ వేరే లేదా SC/ST క్యాండిడేట్స్ లేదా ఫిమేల్ అనుకో జస్ట్ 250 కడితే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు జనరల్ ఓసీ వాళ్ళకైతే 500 ఆన్లైన్ చలన, మిగతా వాళ్ళకి మాత్రం 250 అంటే ఫీమేల్ SC/ST ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే జస్ట్ 250 అనమాట ఆన్లైన్ చలానా వచ్చేసరికి. ఇంకా పోతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ది సెలక్షన్ విల్ బి ప్రాసెస్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే సెంట్రల్
రీసెర్చ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ 3 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఒకటైతే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా 3 రకాలుగా అయితే మనకు ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే తెలుసు కదా, సబ్జెక్టు జనరల్ అవేర్నెస్ నుంచి, అర్థమెటిక్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇలా టోటల్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 120 మార్క్స్కి అనమాట. నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇవన్నీ ఈ 3 టెస్టుల ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చింది కదా. మనకి ఇందాకనే చెప్పాను కదా 14/5/2024 వాళ్ళు అఫీషియల్గా అయితే మనకు రిలీజ్ చేస్తారనమాట. అంటే ఈ డేట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని. మొత్తం అంటే నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఏంది అన్ని సంగతి అనమాట. మొత్తం జస్ట్ 4660 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అందుకని ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.